రంజీ ట్రోఫీ గ్రూప్ బిలో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన సెంచరీతో పునరాగమనం చేశాడు. ముంబై తరపున ఆడుతున్న ఈ యంగ్ బ్యాట్స్మెన్ ఛత్తీస్గఢ్ పై శతకాన్ని నమోదు చేశారు. రంజీ ట్రోఫీలో మ్యాచ్ తొలి రోజున మొదటి సెషన్లోనే 2 సెంచరీలు నమోదు చేసిన తొలి భారతీయ క్రికెటర్గా షా నిలిచాడు. ఇదివరకు అస్సాంపై కూడా ఇదే విధంగా సెంచరీ కొట్టాడు. రంజీ ట్రోఫీలో రెండవ అత్యధిక స్కోర్ 379 సాధించే క్రమంలో ఆట మొదటి తొలి సెషన్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రారంభ సెషన్లో 2 సెంచరీలు సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. కాగా ఛత్తీస్గఢ్ పై మ్యాచ్లో భూపెన్ లాల్వినితో కలిసి పృథ్వీ షా మొదటి వికెట్కు 244 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. దీంతో ముంబై 310/4 వద్ద మొదటి రోజు ఆట ముగిసింది. ప్రస్తుతానికి 5 మ్యాచ్లు ఆడిన ముంబై 4 విజయాలు 1 ఓటమితో గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉంది. ఇక 24 ఏండ్ల ఈ యువ బ్యాట్స్మెన్ 6 నెలల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. గత ఏడాది రంజీ ట్రోఫీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్లో బెంగాల్ వర్సెస్ ముంబై మ్యాచ్లో పృథ్వీ షా గాయపడ్డాడు. మోకాలి గాయంతో బాధపడ్డ అతడు లండన్లో శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్నాడు. ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిట్నెస్ టెస్టులో అతడికి క్లియరెన్స్ లభించింది. 2018లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన యంగ్ టీమిండియాకు అతడు సారథ్యం వహించిన విషయం తెలిసిందే.